ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నా స్పీడ్ వచ్చేసి ఒక 50 ఉంది. సో నేను 4th గేర్ వేసుకుని డ్రైవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఎల్లప్పుడూ ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో గమనించుకోవాలి 100%. అండ్ ముందు వెహికల్స్కి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సపోజ్ ముందు సిగ్నల్ వస్తుంది ఒకటి, ఒకవేళ సిగ్నల్ ఉంటే మనమైతే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ రెడ్ సిగ్నల్ పడిందంటే ఆగవలసి ఉంటుంది. ఇక్కడ నా స్పీడ్ అనేది కొంచెం తక్కువ అయింది. సో ఇప్పుడు ఏం చేశాను, 3rd గేర్ వేసుకున్నాను. సో 3rd గేర్ వేసుకొని నేను ఇలా డ్రైవ్ చేస్తున్నాను. సో స్పీడ్ ప్రకారంగా మీరు 100% ఖచ్చితంగా గేర్స్ మార్చుతుండాలి. సపోజ్ ఇక్కడ ముందు కార్ అవుతుంది, నేను ఫస్ట్ బ్రేక్ కొట్టాను. ఎప్పుడైతే మనకు బిలో 20 వస్తుందో ఇప్పుడు క్లచ్ నొక్కాను. క్లచ్ నొక్కి 2nd గేర్ వేసుకున్నాను. ఓకే, అర్థమవుతుందిగా. ఇలా స్పీడ్ ప్రకారంగా ఖచ్చితంగా గేర్స్ అయితే మారుస్తూ ఉంటే మనకు మూమెంట్ అనేది ఎక్కడ స్లో కాదు, పర్ఫెక్ట్గా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకా 3rd గేర్ వేయాలంటే నా కార్ యొక్క స్పీడ్ అనేది 30 వచ్చింది. ఇప్పుడు వెంటనే క్లచ్ తొక్కుతూ 3rd గేర్ వేసుకున్నాను. సో ఇలా స్లోగా కొంచెం యాక్సిలరేట్ చేయాలి, ఒకేసారి ఇవ్వద్దు. మన ముందున్న వెహికల్స్కి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్ ఈ మూల ఉందా, ఈ మూల నుంచి మనకు చాలా క్లోజ్గా వెహికల్స్ ఉన్నాయంటే మనకు దగ్గరగా ఉన్నాయని అర్థం. సో వెంటనే మనం బ్రేక్ మీద కాల్ తీసుకురావాలి, స్లో కావాలి. ఇక్కడ చూడండి, ఇంకా బండి కొంచెం స్పీడ్ అనేది తక్కువ అవుతుంది, ఎందుకంటే ముందు వెహికల్స్ ఆగుతున్నాయి. వెంటనే బిలో 20 వచ్చింది, క్లచ్ తొక్కి 2nd గేర్ వేసుకున్నాను, స్లోగా మూమెంట్ ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం ఫ్లైఓవర్ ఎక్కుతాను కనుక రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకున్నాను. వెంటనే రైట్ సైడ్ మీరు చూశాను, అంటే ఇక్కడ రైట్ నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి 100%. చూడండి, ఒక కార్ వస్తుంది. సో ఇలా చూసుకుంటే మనం అటు సైడ్ వెళ్ళకుండా జాగ్రత్త పడడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్కి వెళ్ళాలి. సో సపోజ్ రైట్ ఇండికేటర్ ఆన్ చేస్తూ మిర్రర్ చూస్తూ ఈ ఫస్ట్ లైన్కి వచ్చేసారు. సో ఎప్పుడైనా సరే మీరు ఇలా ఫ్లైఓవర్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం స్లోగా డ్రైవింగ్ చేయండి, ఎందుకంటే ఫ్లైఓవర్స్ మీద స్పీడ్గా వెళ్ళొద్దు, ఓవర్టేక్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మనకు ఆల్రెడీ ఫ్లైఓవర్స్, ప్రతి ఒక్క ఫ్లైఓవర్స్ మీద స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని ఫ్లైఓవర్ మీద మనకు స్పీడ్ లిమిట్ క్రాస్ అయినట్టయితే ఖచ్చితంగా ఫైన్ వస్తుంది 100%. కెమెరాస్ ఉంటాయి. ఇలాంటి టర్నింగ్ వచ్చిన దగ్గర మనం స్లోగా తిరగాలి, ఒకేసారి స్పీడ్గా తిరగొద్దు. మన కార్ అనేది కంట్రోల్ తప్పుతుంది, కొంచెం స్లోగా ఉండాలి. ఇక్కడ నేను 40 స్పీడ్లో వెళ్తున్నాను, నాకు ఇప్పుడు 3rd గేర్లో ఉంది. ఓకే, ఇక్కడ స్లోగా బ్రేక్ మీద కాలు పెడుతూ మొత్తం ఆపొద్దు, జస్ట్ టచ్ చేస్తూ కొంచెం స్లో అనేది. యాక్సిలేటర్ నుంచి కాలు తీస్తే ఆటోమేటిక్గా స్లో అవుతుంది, వెంటనే కొంచెం బ్రేక్ టచ్ చేస్తూ మనం స్లో చేసుకోవాలి. ఇలా మళ్ళీ మూమెంట్ వస్తుంది. చూడండి, మళ్ళీ కొంచెం ఇట్లా లెఫ్ట్ తిరుగుతున్నాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను, అంటే ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది అర్థమవుతుంది నాకు. వెంటనే ఇక్కడ మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి, ఎందుకంటే రోడ్ స్ట్రైట్ ఉంది కదా. ఇక్కడ కొంచెం నేను కొద్దిగా స్పీడ్ వెళ్తున్నాను, వెంటనే క్లచ్ తొక్కి 4th గేర్ వేసాను. ఓకే, స్పీడ్ ప్రకారంగా నేను గేర్స్ అయితే మారుస్తూ ఉన్నాను. మాన్యువల్ కార్ ఖచ్చితంగా 100% ఇలా స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మారుస్తూ ఉండాలి. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో గేర్లు పెంచడం ఎంత ముఖ్యమో, మళ్ళీ బండి స్లో అవుతుంటే మళ్ళీ గేర్లు అనేది డౌన్ చేయడం అంతే ముఖ్యం. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం 40 వచ్చాను, కొంచెం యాక్సిలేటర్ ఇస్తున్నాను, అంటే 3rd గేర్కి 4th గేర్కి మధ్యన ఉంది. కొంచెం యాక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా స్పీడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కార్ అనేది దగ్గరికి వచ్చింది రైట్ సైడ్. సో గమనించండి, మనకు రైట్ సైడ్ జడ్జ్మెంట్కి దగ్గరికి లోపలికి వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం స్లో కావాలి, వెళ్ళొద్దు. మనం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, సపోజ్ నేను రైట్ వెళ్ళాలి, మిర్రర్ చూసుకుంటూ స్లోగా నేను ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చాను ఈ లైన్కి. ఓకే, అండ్ ఎల్లప్పుడు మీరు 5-6 సెకండ్లకు ఒకసారి ఖచ్చితంగా రైట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ ఉండండి, వెహికల్స్ ఉన్నా లేకున్నా. సపోజ్ ఇప్పుడు నేను రైట్ వెళ్ళాలి, ముందు ఆటో స్లోగా వెళ్తున్నాయి, ఇండికేటర్ ఆన్ చేసుకున్నాను, స్లోగా మిర్రర్ చూస్తూ ఫస్ట్ లైన్కి వచ్చేసాను. సో ఇలా మీరు లైన్స్ మారేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మిర్రర్ చూడాలి, ఇండికేటర్స్ అనేది కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఏ వెహికల్స్ వస్తున్నాయో గమనిస్తూ మనం 100% పర్ఫెక్ట్గా లైన్స్ అయితే మారచ్చు. సపోజ్ ముందు నుంచి నేను లెఫ్ట్ వెళ్ళాలి, సో ఫస్ట్ మిర్రర్ చూస్తున్నాను, చూడండి మిర్రర్ చూస్తున్నాను, ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకున్నాను, మళ్ళీ ఫైనల్గా మిర్రర్ చూస్తున్నాను, ఇలా స్లోగా ఈ లైన్లోకి వచ్చాను. ఇక్కడ నా స్పీడ్ అనేది 40 ఉంది, నేను 3rd గేర్లో వేసుకొని స్లోగా డ్రైవింగ్ చేస్తున్నాను. ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో మనకు పెద్దగా గేర్లు అనేది 4th గేర్ 5th గేర్ వేస్తానికి అవకాశం ఉండదు. సో మనకు 2nd గేరు 3rd గేరు మోస్ట్లీ పూర్తిగా కార్ అయిపోతే 1st గేరు. సో ఇక్కడ రైట్ తిరుగుతున్నాను, ఇండికేటర్ ఆన్ చేశాను, రైట్ సైడ్ ఎవరు వస్తున్నారో చూస్తున్నాను, బైక్ వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడైతే ఈ కార్నర్కి మిర్రర్ సమానం అవుతుందో స్టీరింగ్ అనేది రైట్ కట్ చేస్తూ
మిర్రర్ చూస్తూ తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకున్నాను. మళ్ళీ మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ మిర్రర్ సైడ్ కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. ఇలా స్లోగా మనం ఈ సైడ్ వచ్చేసేయాలి. సో చాలామందికి ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అర్థం కాలేదు అంటున్నారు. చూడండి, ఇక్కడ నా బంపర్ బ్యానెట్ ఎడ్జ్కి ముందున్న కార్ యొక్క బంపర్ ఎడ్జ్కి సమానంగా ఆపుకోవాలి. సో ఎప్పుడైతే మనకు ఆ ముందు కార్ మూవ్ అవుతుందో మనం స్లోగా క్లచ్ అనేది రిలీజ్ చేస్తూ కొంచెం మనం మూవ్ చేస్తుండాలి. మీరు యాక్సిలేటర్ అనేది ఎక్కువ వాడవద్దు. ఇలా దగ్గరికి వెహికల్స్ ఉన్నప్పుడు యాక్సిలేటర్ ఎక్కువద్దు. సో ఎందుకంటే స్టార్టింగ్లో బిగినర్స్కి మీకు మూమెంట్ అంతా స్మూత్గా ఆపనీకి అయితే రాదు. సో జరుకు వస్తుంది బండి, ఒకేసారి వెళ్ళి ముందు ఉన్న బండికి తగిలే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఇక్కడ స్లోగా ఓన్లీ క్లచ్ మూమెంట్, బైటింగ్ పాయింట్లోనే క్లచ్ అనేది స్లోగా వదులుతుండాలి. మళ్ళీ ఆగలినప్పుడు వల్ల క్లచ్ కింద నొక్కుతుండాలి, బ్రేక్ కొడుతుండాలి. సో ఖచ్చితంగా ఎల్లప్పుడూ రైట్ సైడ్ అయితే మీరైతే మిర్రర్ గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం రైట్ సైడ్ తిరుగుతున్నాం టర్న్. సో ఖచ్చితంగా మీరు ఇండికేటర్స్ అనేది ఆన్ చేసుకొని మనకి సైడ్లో ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఈ సైడ్. సో అక్కడ సైడ్ ఎంత గ్యాప్ ఉందనేది చూసుకుంటూ స్లోగా రైట్ మిర్రర్ చూసుకుంటూ మీరు ఇలా ఫ్రంట్ సైడ్కి చూసుకుంటూ మెల్లగా తిరగాల్సి ఉంటుంది. ఒకేసారి తిరగొద్దు, తొందరపడొద్దు. స్పీడ్ ప్రకారంగా అయితే గేర్స్ మారుస్తూ ఉండాలి. సో బిలో 20 వస్తుందంటే సెకండ్ గేరు, కార్ పూర్తిగా అయిపోతే ఫస్ట్ గేరు. నేను చూపిస్తున్నాను కదా ఎక్కడెక్కడ ఏ మూమెంట్లో వేస్తున్నానో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సేమ్ ఇదే విధంగా మీరైతే స్పీడ్ ప్రకారంగా గేర్స్ మారుస్తూ ఉండాలి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇంకా అబ్జర్వేషన్ చాలా బాగా ఉండాలి మీకు. ఒకేసారి ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ వచ్చింది. సో ఖచ్చితంగా మనం ఈ లైన్లో లెఫ్ట్ సైడ్ నుంచి తిరగాలి. అటు మెయిన్ రోడ్కి ఎక్కువ స్ట్రైట్గా వెళ్ళొద్దు. తిరిగిన వెంటనే మీరు స్టీరింగ్ ఎల్లప్పుడు స్ట్రైట్ చేసుకోవాలి. వెంటనే రైట్ సైడ్ మీరు ఎరిగి చూడాలి. అంటే మన పక్క నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి స్పీడ్గా అనేది తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి టెక్నిక్స్ పాటించండి. మీకు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఖచ్చితంగా మీరు సిటీ ట్రాఫిక్లో మాన్యువల్ కార్ని 100% చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడానికి అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏదేమన్నా సరే మీరు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో ట్రాఫిక్ చూసే భయపడితే మాత్రం మీకు ఎప్పటికీ డ్రైవింగ్ అనేది రాదు. సో మీరు ఆ ట్రాఫిక్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఫేస్ చేసి కొంచెం ఒకేసారి ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు కాకుండా కొంచెం ట్రాఫిక్ ఉన్న రోడ్లో డే బై డే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చాలా పర్ఫెక్ట్గా అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే క్లచ్ మూవ్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు కార్ ఆగినప్పుడు ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నప్పుడు కంగారు పడద్దు. ఎల్లప్పుడూ బ్రేక్ మీద కాలు ఉండాలి. బైటింగ్ పాయింట్ ఎక్కడైతే మనకు మూవ్మెంట్ వస్తుందో అప్పుడు సింపుల్గా మీరు స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తూ బ్రేక్ మీద కాలు తీయండి. ఎప్పటికీ మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ముందు సైడ్ కొంచెం హైట్ ఉన్నా కూడా మీకు కార్ అయితే అయిపోదు. సో ఖచ్చితంగా ఈ విధంగా ఈ టిప్స్ అన్నీ, ఈ టెక్నిక్స్ అన్ని పాటించండి, మీకు అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ ఎలా చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి, టిప్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.